నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతుండడం చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ కొంచెంగా పడింది. రూ. 90 పడింది గోల్డ్. కాకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చాలా ఎక్కువ పడింది. రూ. 100 24 క్యారెట్ గోల్డ్ పడింది. వెండి మీద ఉంచడానికి చూస్తున్నారు. ఫ్యూచర్ మార్కెట్‌లో 2.48లో ఉంది. రూపాయేమో రికార్డ్ బ్రేక్ చేసి 94 ఉంది. 94.13లో ఉంది ట్రేడ్ అవుతున్నది. ఓకే. క్రూడ్ ఆయిల్ రేట్ ఏమో ఫ్యూచర్స్ మార్కెట్ రూ. 100 దాటిపోయింది. ఎకనామిక్స్ ఏం చెప్తున్నారు? స్మార్ట్ సాయిల్ ఏమో 120-130 అని చెప్తున్నారు. అండ్ బేసికల్లీ రిఫైనరీలో ఆయిల్ లేదని అర్థం అని చెప్పొచ్చు. ఓకే. ఇది ఓవరాల్ చూసామంటే మార్కెట్‌కి అంత యూజ్ ఏంటి లేదు. కానీ లేపోయినా కూడా మార్కెట్‌ని కొంచెం రోజులు మనం మీదుంచాం. ఈ మీదుంచడంలోనే 400 పాయింట్లేమో మార్కెట్ ఖాళీ చేసేసింది. నిన్న 200 పాయింట్స్ కొట్టింది. దాని తర్వాత అదే 190 పాయింట్‌లో క్లోజ్ చేసాం. నేను 2 గంటలు మాట్లాడుతుంటే 195 పాయింట్‌లోని క్లోజ్ చేసినట్టుగా ఉంటుంది. లాస్ట్‌గుంటది. బ్యాంక్ నిఫ్టీ ఏమో మళ్ళీ ఏమో 500 పాయింట్‌లోకెళ్ళింది. ఇవాళ ఫార్మా తర్వాత అన్ని సెక్టర్‌లు ఖాళీ ఇవాళ. ఫార్మా మాత్రం టాప్ టక్కర్. ఫార్మాలో డాక్టర్ రెడ్డి మాత్రం 10% అప్. స్ప్రింగ్ ఎంత లెవెల్‌లో కంప్రెస్ చేసినప్పుడు మళ్ళీ లెగుస్తుంది. డాక్టర్ రెడ్డి అవుతున్నది ఒక ఎగ్జాంపుల్. ఏమో డాక్టర్ రెడ్డి ఏమో చాలా టైం మీకు చెప్పాను కన్సిడర్ చేస్తారని. నాట్కోని కూడా కన్సిడర్ చేయమని చెప్పాను. సిప్లా అని కూడా చెప్పాను. జైడెసిమోల్ చెప్పాను. ఇదంతా మీకు పే అవుట్ అవుతుంది. ఇవాళ ఏ స్టాక్ అని చూసామంటే మెయిన్‌లీ ఫార్మా స్టాక్ ఏమో బాగానే చేసాయి. రెడ్డి 10, ఇక్కడ రెడ్డి 10, సిప్లా 4, నాట్కో 2, అమరాజా ఏమో 15% పెరిగి మళ్ళీ సాయంత్రం 3. దాంతో దివీస్ ల్యాబ్ 2.6, జైడస్ లైఫ్ సైన్స్ 1.7, సన్ ఫార్మా 1.4. గోల్డ్ అది తగమైన పెరుగుతుందని అనుకుంటాం. కానీ 3.5% పడిపోయింది. టెంట్ కూడా పడిపోయింది నేను చెప్పినట్టుగా. టెక్ మహీంద్రా 2.2 మైనస్ పడింది. ఎమ్&ఎం పేరెంట్ పడుకొని ఉంది. ఇప్పుడు మనం న్యూస్ చూద్దాం. ఇవాళ మార్నింగ్ జపాన్ కొండను కొంచెం నేరం తర్వాత కొంచెం టైం తర్వాత 60,000 దాటిపోయింది. దాని తర్వాత 1000 పాయింట్స్ పడింది. మార్కెట్ బెర్త్ కూడా చాలా ఎక్కువగుంటది. జపాన్ ఒక పీక్ దాటి ఎళ్ళింది అని అర్థం. మనందరం జపాన్ ఇది కరెక్ట్ అయిన టైంలో కన్సిడర్ చేసి మనం మంచిగా ఎంజాయ్ చేసాం అనుకుంటున్నాను. వేరే కొన్ని విషయాలను పట్టించుకున్నది. దీనివల్లే క్రూడ్ ఆయిల్ ఏమో ఫ్యూచర్స్ మార్కెట్ రూ. 100 దాటిపోయింది. ఇండియా షిప్‌ని కూడా ఉంచేసిందని చెప్తున్నారు. ఎలాంటి షిప్ ఉన్నా కూడా అది ఉంచేస్తున్నది. దీనివల్ల హోర్ముజ్ బ్లాకేడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. అది మనం కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు. ఇండియాలోని ఎల్‌పీజీ షార్టేజ్ భయంకరంగా ఉన్నది. ఇవాళ పాపం ఓటు వేసిన విష్ణు అందరికి ఓకే. ఎక్కడ తినడానికి దొరకలేదు. చాలామంది ఊరికెళ్ళిపోయారు. దానివల్లేమో చాలా షాపులు క్లోజ్ ఉంటది. మిగతా షాపుల్లో రేట్ ఎక్కువగానే ఉంటది. మన ఆఫీస్ పక్కన ఒక అయ్యర్ షాప్ ఉంది. వెజ్ మీల్స్ అక్కడే తింటారు. రూ. 80 అన్న వెజ్ మీల్స్ రూ. 115. దాంట్లోని కూడా అప్పడం అంటే ఏయడం అవ్వదు. దాంట్లో గ్యాస్ లేదు. నువ్వు తింటే తిను లేకపోతే లేదు అని అన్నట్టుగా అంటున్నారు. ఒక ఐడియా గురించని ఎలాగ ప్రైస్ రైస్ మాకు ప్రజల్ని బాధపడుతుందని చూపెట్టడానికి ఇప్పుడు ఎల్‌పీజీ అమెరికా నుంచి వస్తుందంట. అమెరికా నుంచి వస్తున్న కాస్ట్ ఎవరిస్తారు? అలాగని అడుగుతున్నారు. ఈ హోర్ముజ్ టెన్షన్ ఏమో ఓకే. ఆయిల్ సప్లై వోలటాలిటీని ఇంకా పెంచి తగ్గుతుంది. దీనివల్ల ఇంకా క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుంది. టాటా స్టీల్ ఏం చేస్తున్నారు గూగుల్ క్రౌడ్‌తోని టై అప్ చేసి ఇంకా 100 మీద ఏజెన్సీ రెడీ చేసి క్రౌడ్‌లో పాపులేట్ చేశారు. ఇది ఎక్కడైనా ఉన్న కంపెనీలు ఎవరైనా ఇప్పుడు యూజ్ చేయొచ్చని చెప్తున్నారు. దీనివల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఎనీవే ఇవాళ రికార్డ్ సేల్స్, రికార్డ్స్ మార్జిన్స్, రికార్డ్స్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ట్రంప్ తర్వాత చేసిన దీంట్లోనే స్టీల్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది. అందరూ సెలబ్రేషన్‌లో ఉన్నారు. ఈ 2026 పెర్ఫార్మన్స్ జూడియో ఎక్స్‌పాన్షన్ వల్లనని అని చెప్తున్నారు. నేను చూస్తున్నప్పుడు తిరుపతిలో కూడా ఒక 4 అంతస్తుల జూడియో కట్టడం చూశాను. ఒక టీ-షర్ట్ చేస్తున్నాను. దీనికి టీ-షర్ట్ అమ్మే హల్వాని అక్కడే చూస్తున్నాను నేను. అలాగే సూపర్‌గా హల్వా ఏస్తున్నాడు అనుకున్నాను. టాటా ఎల్క్సీ తనకి Q4 ప్రాఫిట్ డబుల్ అయిపోయింది. మార్జిన్ ఎక్స్‌పాండ్ చేసి. టెక్ మహీంద్రా ఏం చెప్తున్నారంటే ప్రాఫిట్స్ ఏమో కాస్ట్ కంట్రోల్ అండ్ ఎక్స్‌పాన్షన్ దీంట్లో వచ్చిందని చెప్తున్నారు. హెచ్‌సిఎల్ మంచి గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్ ఏంటి లేదంటే వెళ్ళిపో అని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తుంది ఫార్మాలో డాక్టర్ రెడ్డికి ఏంటి అడ్వాంటేజెస్ అంటే సూపర్‌గా జేఎల్‌పీ-1 కాపీ చేస్తున్నప్పుడు మాత్ర తింటున్నట్టుగా కాపీ చేసేసారు. అలాగే కాకుండా అమెజాన్‌తోని టై అప్ చేసి డైరెక్ట్ టు ఎండ్ కస్టమర్స్ కూడా చేశారు. ఎవరికైనా కావాలంటే అమెజాన్‌లో ఆర్డర్ చేస్తేనే మన డెలివరీ వస్తుంది. జేఎల్‌పీ-1 సెన్సార్‌లోనే చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లోనే డాక్టర్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోతుందని భయంలోనే అది కరెక్ట్ అయిందనుకుంటున్నాను. దీంట్లో
అమెజాన్‌లోని టైప్ చేసింది. దాంట్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇండియన్ ఫార్మా ఏం చెప్తున్నారంటే, మాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద బయర్స్ చేస్తుండేవారు. ఇండియా టోటల్ $20 బిలియన్ వెళ్లి కంట్రీలో ఇచ్చేసి గ్లోబల్ ఫార్మా కంపెనీ కొంటారు. మీరు చెప్పిన నా ప్లేస్‌లో కొనుంటారంటే ఖుషీగా వెరీని ఇవాళ డాన్స్ ఆడుతుంటారు. ఇవాళ మీకు అది లోగానే ఉండొచ్చు. కన్సల్ట్ చేశారండి. ఇంకా అడ్వాంటేజ్ జియో ఫైనాన్స్‌లో బిజినెస్సే లేదు. దానివల్ల 3% పడిపోయింది. ఆ ఉన్న బిజినెస్ జేఎస్‌డబ్ల్యూ బిజినెస్ లిక్విడిటీ ఎక్కువగానే ఉంది. అది లిక్విడిటీ ఫండింగ్ వల్ల అది పెద్ద ఫండింగ్ రిటర్న్ రాదు అంత పెద్దగా. దీనివల్ల దాంట్లో బ్లాక్ రాక్ చేసిన డీలే కరెక్ట్‌గా రాలేదు. దానిలోని బజాజ్‌తో అలయన్స్‌తోని 50-50 జాయింట్ వెంచర్ సైన్ చేశారు ఇన్సూరెన్స్‌కి. వీళ్ళు ఒక ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ కూడా ఉంచారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ బ్రోకరా, ఇన్సూరెన్స్ కంపెనీ అని సందేహం చాలామందికి వచ్చేసింది. దాని తర్వాత మైతాస్ నుంచి వస్తున్న ప్రాబ్లమ్‌ని సెంట్రల్ కనుక ఇండియా కూడా మాట్లాడుతున్నది. ఆర్‌బీఐ ఏం చెప్తున్నారంటే, ఎన్హాన్స్ వెర్షన్ ఆఫ్ ఏఐ మైతాస్ మూలంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నాడు. ఆర్‌బీఐ ఇంతవరకు చీఫ్ నమ్ముతున్నారు. టెస్లా మాట్లాడి ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా కష్టపడుతూనే ఉన్నట్టున్నారు. చాలా మంత్స్ చేంజే లేదు. ఓకే, కొత్త మోడల్ 62 లక్షలకేమో ఇస్తున్నారు. మన ఊర్లోనే 62 లక్షలు ఇచ్చి కారు కొనే ఇది లేదు. దాంతో కూడా అన్‌టెస్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరెడీ ఏం చేశారంటే బర్మన్ తీసుకున్నారు కైతాన్స్ నుంచి. వాళ్ళేమో ఆల్కలైన్ బ్యాటరీ యూనిక్ సెటప్ చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బ్యాటరీ చేస్తా అని చెప్తున్నారు. ఒక అశోక్ లైన్‌లో ఏం చెప్తున్నా సివి మేజర్ ఏమో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అంటున్నారు. అలాగంటే ఈవీ, హైడ్రోజన్, ఏఐ-లెడ్ వెహికల్స్ అని వెళ్ళిపోతాయి. ఓకే, ఫ్యూయల్ కాంపోజిషన్ షిఫ్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎల్ఎన్‌టీ ఏమో గ్రీన్ అమోనియా ప్లాంట్ మేము సప్లై చేస్తున్నాడు అని కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఇది సక్సెస్‌ఫుల్ అయిందంటే నెక్స్ట్ 20 సంవత్సరాలకి బాధపడాల్సిన అవసరం లేదు. ఇదవుతుంది ముఖ్యమైన న్యూస్ ఇవాళ. టాటా ఎలక్సీ మంచి రిజల్ట్స్ అని నేను చెప్పాను. మార్జిన్ ఎక్స్పాన్షన్ ఉంది. ₹25 డివిడెండ్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్. మార్కెట్‌లో జపాన్ సూపర్‌గా వచ్చింది. ఫార్మా మనకేమో ఇప్పుడు వరకు చెప్పిందేమో సూపర్‌గా వెళ్ళింది. అందరూ చూసుకొని కన్సిడర్ చేయండి. మార్కెట్ ఇంకా లో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నది. ఫార్మా కంపెనీస్‌కి సూపర్‌గా ఉంటుంది. ఐటీ కంపెనీ మల్టీ డికేడ్ లోలో ఉన్నా కూడా దాచుకొని ఉంచే అడ్వాంటేజే. ఎల్‌పీజీ క్రైసిస్ ఇప్పటికి పడినట్టుగా లేదు. దానివల్ల ఇండియాలో ఫ్యూయల్ క్రైసిస్ చూసిన డిస్ట్రప్షన్ ఇప్పటికి అవ్వదు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పిల్లల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.